హలో అండి, వెల్కమ్ టు రాజీ మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఎండలు అయితే మండిపోతున్నాయి కదండి. హాట్ సమ్మర్లో కుల్ఫీస్ చేసుకుందామా? మరి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా చల్లగా తినాలనుకునే కుల్ఫీసు ఇప్పుడు ఫ్రూట్స్తో చాలా హెల్దీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఈ వీడియోలో నేను మస్క్ మిలన్తో కుల్ఫీసు మరియు కసటా ఎలా చేయాలో చూపిస్తున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దామా అండి. కర్బూజాతో కుల్ఫీస్ అయితే చాలా సూపర్గా ఉన్నాయండి. మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కూడా నేను వాళ్ళకు కూడా పెట్టాను. వాళ్ళు కూడా తిని వావ్ సూపర్ అన్నారండి. అంత టేస్టీగా ఉన్నాయి. దీనికోసం నేను బాగా పండిన కర్బూజాని తీసుకుంటున్నానండి. బాగా పండిందైతే టేస్టీగా ఉంటుంది. పైన పోర్షన్ని ఇక్కడ చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసిన పోర్షన్ని పడేయకండి. దాన్ని మనం తర్వాత క్యాప్ లాగా యూజ్ చేస్తాము. నాకు షేప్ కరెక్ట్ రౌండ్గా రాలేదండి. ఇక్కడ మనకి షేప్ ఇంపార్టెంట్ కాదు, బట్ టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. కట్ చేసిన తర్వాత లోపల ఉన్న పల్ప్ అంతా కూడా ఇలా ఒక గరిట తీసుకుని పల్ప్ మొత్తాన్ని వేరొక బౌల్లోకి తీసుకోండి. కర్బూజా నుంచి పల్పును వేరు చేస్తున్నప్పుడు దానిలో ఉన్న గింజలు రాకుండా చూసుకోండి. అలాగే పల్ప్ తీసుకునేటప్పుడు మరీ హార్డ్గా కాకుండా కొంచెం స్మూత్గా మెల్లగా తీసుకోండి. ఎందుకంటే పైన ఉన్న పీల్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి. అందులోనే మళ్ళీ మనం ఈ మిశ్రమం అనేది వేసి కసటా అనేది రెడీ చేసుకుంటాం. సో నేను ఇక్కడ గింజలన్నీ సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. పల్పు మొత్తము కూడా సపరేట్ చేసి ఒక బౌల్లోకి తీసుకున్నాను. పల్ప్ తీసేసిన తర్వాత కర్బూజా అనేది ఇలా ఒక షెల్ షేప్లో వస్తుంది. దీన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పల్ప్లోని కొంత మిశ్రమాన్ని పక్కన పెట్టుకుని మిగిలిందంతా కూడా మిక్సీ జార్లో వేసుకోండి. అలాగే గింజల్ని మనం సపరేట్ చేస్తాం కదండి. గింజల్ని సపరేట్ చేసేటప్పుడు గింజలతో పాటు జ్యూస్ కూడా వచ్చేసింది. లలిత జ్యువెలర్స్ వాళ్ళు చెప్పినట్టు డబ్బులు ఊరికే రావు కదండి. సో ఈ జ్యూస్ని వేస్ట్ చేయకుండా ఒక స్ట్రైనర్ తీసుకొని గింజలు రాకుండా ఓన్లీ జ్యూస్ మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోండి. ఈ పల్పుని ఇలా జ్యూస్ చేసుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదండి, కొంచెం బరకగా జ్యూస్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ అంటించి ఒక పాన్ పెట్టుకుని దీనిలో 1/2 లీటర్ వరకు పాలు యాడ్ చేయండి. పాలు అనేది బాగా మరిగేలాగా కాచాలి. పాలు మరుగుతూ ఉన్నప్పుడే దీనిలో ఒక చిన్న సైజు స్మాల్ సైజ్ కప్పు షుగర్ అనేది వేసుకుంటాం. దీనిలో షుగర్ అనేది ఎక్కువగా పట్టదు, ఎందుకంటే మనం ఇక్కడ ఫ్రూట్ యూస్ చేస్తున్నాము. కర్బూజా అనేది స్వీట్గా ఉంటుంది కదా, సో న్యాచురల్ స్వీట్ ఉంటుంది కాబట్టి తక్కువ పడుతుంది. ఇది కస్టర్డ్ పౌడర్ అండి. సూపర్ మార్కెట్స్, కిరాణా షాప్స్ అన్ని చోట్ల అవైలబుల్గా ఉంటుంది. ఇక ఒక బౌల్ తీసుకొని ఈ కస్టర్డ్ పౌడర్ని ఒక 2 స్పూన్స్ తీసుకోండి. దీనిలో కొంచెం కాచి చల్లార్చిన మిల్క్ని వేసి ఈ కస్టర్డ్ పౌడర్ అనేది గడ్డలు లేకుండా మొత్తం కూడా మిల్క్లో మిక్స్ అయిపోయే వరకు ఇలా పూర్తిగా మిక్స్ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు కాగుతున్న మిల్క్లో వేసి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. కంటిన్యూస్గా కలపకపోతే ఏమవుతుంది అంటే ఈ కస్టర్డ్ పౌడర్ అంతా కూడా గడ్డల్లాగా కట్టేస్తుంది. సో అందుకోసము ఇది కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే ఈ మిశ్రమం అనేది కొంచెం దగ్గరగా వస్తుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి. సో కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అనేది చాప్ చేసి పెట్టుకుందాము. ఇక్కడ పిస్తా, బాదం, క్యాషు కొన్ని తీసుకుని వీటిని చాలా సన్నగా చాప్ చేసుకుని పెట్టుకోవాలి. వీటిని ఫ్రై చేయాల్సిన పని లేదండి, రాగానే తీసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా సన్నగా చాప్ చేసి పెట్టుకోండి. చల్లారిన ఈ మిశ్రమంలో ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న కర్బూజా జ్యూస్ అనేది వేసుకోవాలి. అలాగే కొంత పల్ప్ అనేది తీసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ పల్ప్ కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఈ మిశ్రమంలో వేసి మొత్తము కూడా బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఆ తర్వాత సన్నగా చాప్ చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి కూడా వేసి మొత్తము కూడా బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కర్బూజా పల్ప్ తీసి ఖాళీ చేసి పెట్టుకున్నాం కదండి షెల్, ఇందులో వేసుకొని పైన డ్రై ఫ్రూట్స్ చల్లుకొని
6 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టేస్టీగా ఉండే కసాటా అనేది రెడీ అయిపోతుంది. మిగిలిన మిశ్రమాన్ని ఇలాంటి కుల్ఫీ మౌల్డ్స్ ఉంటే కుల్ఫీ మౌల్డ్స్లో వేసుకుని కుల్ఫీస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర కుల్ఫీ మౌల్డ్స్ లేకపోతే ఇలాంటి టీ కప్స్ ఉంటాయి కదండి, డిస్పోజల్వి, ఇందులో 3/4 వరకు ఫిల్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత ఐస్ క్రీమ్ స్టిక్ అనేది సెంటర్లో స్టిక్ చేసుకొని ఇంకొక 3-4 అవర్స్ డీప్ ఫ్రిజర్లో పెట్టుకుంటే టేస్టీగా ఉండే కుల్ఫీస్ అనేది రెడీ అయిపోతాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, టీ కప్స్లో వేసిన కుల్ఫీస్ అనేది ఎంత బాగా వచ్చాయో, సూపర్గా ఉన్నాయండి. షేప్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇలా ఈజీగా మనం కుల్ఫీస్ అనేది చేసేసుకోవచ్చు. నెక్స్ట్ 6 అవర్స్ తర్వాత కర్బూజాలో ఫిల్ చేసి పెట్టుకున్నాం కదండి. సో అది కసాటాస్ ఎలా వచ్చాయో చూద్దాం. చూసారు కదా, ఓపెన్ చేసుకుని ఇలా నైఫ్తో మీకు నచ్చిన సైజులో కట్ చేసుకుంటే టేస్టీగా ఉండే కర్బూజా కసాటా రెడీ అయిపోతుంది. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా సూపర్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.